ఈరోజు ఇక్కడ సోరెన్ హైట్స్ లో ఫ్రెస్కోలో మనకి పెద్ద ఎత్తున బీజేపీ ఎన్డీఏ శ్రేణులు కలిసి కట్టుగా ఇక్కడ వాచ్ పార్టీ జరుగుతుంది. అండ్ మనం చూస్తే ఇక్కడ వీళ్ళు చాలా చక్కటి ఉత్సాహం కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఎన్డీఏ గెలుపుకి దోహదపడుతున్న శ్రేణులందరినీ ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, మీ మాటల్లో చెప్పండి, మీ ఎంత ఆనందం వ్యక్తపరచదలుచుకున్నారు? ప్రత్యేకంగా మనం చూస్తే నేషనల్ లెవెల్లో బీజేపీ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అలానే తెలంగాణలో ద ఫస్ట్ టైం లీడ్ లో ఉంది. అలానే మనం చూస్తే ఆంధ్రాలో కూడా ఎన్డీఏ కూటమి లీడ్ లో ఉంది. సో మీ మాటలు. నమస్కారం అండి. టీవీ9 ప్రేక్షకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈరోజు అధర్మం మీద ధర్మం విజయం సాధించిన రోజు. రెండోది, రావణుల మీద 22 ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు రావణుడైన రాహుల్ గాంధీ గారి మీద మా రాముడైన నరేంద్ర మోడీ గారు విజయం సాధించే రోజు. ఈ రోజు ఈ విజయము మాకు కాదండి, భారతదేశానికి చాలా అవసరం. భారతదేశం దృఢంగా ఉంటేనే ప్రపంచం శాంతిగా ఉంటుందని ప్రపంచ నాయకులంతా చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు మేమేదైతే ఉన్నదో అబికీ బార్ 400 పార్, అది మేము తొందరలోనే క్రాస్ అవుతున్నాము. ఇప్పుడే 303 సీట్లు పారైపోయినాము. ఇక ఒకటి తెలంగాణ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కావచ్చు, గ్రహపాట్ల కావచ్చు, మేము చేజార్చుకున్న విజయం ఈరోజు సంపూర్ణ విజయం సాధిస్తున్నాము. తెలంగాణ సుమారు 8 నుంచి 12 సీట్లలో విజయం సాధించే దిశలో ఉన్నాము. త్వరలోనే రాబోయే ఎన్నికలలో కూడా తెలంగాణలో మళ్ళీ రామరాజ్యం స్థాపిస్తాం. భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణ సెక్రటరీ మీద ఎగిరేస్తాం.